నమస్తే. నిన్న జగన్ గారు హైదరాబాద్కి కోర్టుకి వెళ్ళొచ్చారండి. ఇప్పుడు జగన్ గారు కోర్టుకి వెళ్ళటం ఇదేం కొత్త కాదు. ఇంతకుముందు సీఎం గారు కాకముందు వెళ్ళొచ్చేవాళ్ళు. అది కేసు నడుస్తుంది, అది అందరికీ తెలిసిన విషయం. మళ్ళీ ఇప్పుడు ఖాళీగా ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా రావచ్చానని వాళ్ళు కోర్టు వాళ్ళు ప్రతిపాదిస్తే సరే వస్తానని చెప్పి వెళ్ళారు. దాని గురించి ఈ వ్యతిరేక మీడియాస్ ఉన్నాయి కదా, ఇవి గత వారం 10 రోజుల నుంచి బాగా ప్రచారం చేసి జగన్ గారి హైదరాబాద్ కోర్టు విషయం బాగా హైలైట్ చేసింది. ఎందుకంటే అవసరం లే, అదంతా ఊతర కొట్టాల్సిన అవసరం లేదు. దాని గురించి ఆయన ఏదో బ్యాట్ చేయాలని చూసి ఆయన్ని బాగా డెవలప్ చేసిన ఆ టూర్ని మాత్రం అనుకోవచ్చు. అయితే దానికి జోడుగా జగన్ గారు ఇంకొంచెం ఆజ్యం పోసుకుంటూ కొంతమందిని, నాకు తెలిసి నాకు నిజమైన అభిమానులు ఉన్నారు, ఇంతమంది వచ్చారు, పోలీసులు క్రౌడ్ని ఆపలేకపోతున్నారు, అందువల్ల నేను కోర్టుకు రాలేను అని చెప్పుకునే విధంగా ఆయన చూపించుకోవడానికి, బల ప్రదర్శన చూపించేదానికి ప్రయత్నం చేశాడు జగన్ గారు. దాంట్లో ఒక 50% ఒకవేళ నిజంగా ఈ మీడియాలు హైలైట్ చేయడం వల్ల, గత 10 రోజుల నుంచి ప్రచారం చేయడం వల్ల కొంతమంది అభిమానులు వచ్చి ఉండొచ్చు. ఇంకొక 50% ఆయన డబ్బులు ఇచ్చి జనాల్ని ముందుగా ప్లాన్ చేసుకొని ఎగదోళ్ళు సమకూర్చుకొని ఉంటారని నా అభిప్రాయం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే కాదు, ఇంకా జనాలు కూడా, ఇంకా మామూలుగా ఏ నాయకులైనా సరే కోర్టుకి వెళ్ళినా, జైలుకి వెళ్ళేటప్పుడు అరెస్ట్ చేస్తే మళ్ళీ జైలు నుంచి బెయిల్ మీద రిలీజ్ అయ్యి వచ్చేటప్పుడు పూలమాలలు వేసుకోవడం, ఊరేగింపులు చేసుకోవడం, దేశాలకు ఏదో కప్పులు సంపాదించుకొని వచ్చినట్టుగా, గోల్డ్ మెడలిస్ట్ తెచ్చినట్టుగా వాళ్ళందరినీ ఊరేగింపులు చేసుకొని ఇళ్ళకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ బల ప్రదర్శన చూపించుకుంటారనమాట. అంటే మా వాడు తప్పు చేయలేదు, బెయిల్ ఇచ్చింది, తప్పు చేసి జైలుకి పోయినా తప్పు చేయలేదు, బెయిల్ ఇచ్చిందని నిరూపించుకోవడానికి జనాలు ఇంత అభిమానం ఉంది ఆయనకి, ఆయన వేసేసి. అయితే ఆ పర్యటనలో కొంతమంది తెలంగాణ యువత, మరి ఆంధ్ర యువత అని ఏమని అనుకోవచ్చు, దాంట్లో ఫ్లెక్సీలు పెట్టారు, రప్ప 29లో అంతా రప్ప అని. జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి పని చేస్తే ఖచ్చితంగా మీకు నష్టమే జరుగుతుంది. ఆ ఫ్లెక్సీల వల్ల, ఆ పోస్టుల వల్ల మీరు ముందే మీ అభిమానులకి కొంచెం చెప్పుకోండి, ఇలా వద్దురా బాబు, నేను కోర్టుకి వెళ్తున్నాను, ఇలా గిప్పాలు పెట్టబాకండి అని మీరు చెప్పుకుంటే మీకే మంచిది. అసలు అది చెప్పుకోకుండా మేము ఇలాగే చేస్తాం, మా పరిస్థితి ఇంతే అంటే ముందు మీకే ఇబ్బంది అవుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి.